అందరికీ నమస్కారం. రాష్ట్రంలో రెండు బై ఎలక్షన్ రాబోతుంది. ఒక ఎలక్షన్ ఏమో సిరిసిల్లలో, మరొక ఎలక్షన్ బై ఎలక్షన్ సనత్ నగర్లో తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిది. నిన్న కేటీఆర్ గారు ఒక టీవీ ఛానల్లో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారు 4,000 కోట్లు కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీకి ఇస్తే నేను రాజీనామా చేస్తా అని చెప్పారు. వారు ఖచ్చితంగా రాజీనామా చేయాలి. వారు 4,000 ఇస్తే నేను రాజీనామా చేస్తా అన్నారు. ఇక్కడ మీకు అందరికీ బ్రీఫ్ నోటు, మన గవర్నమెంట్ హ్యాస్ అకార్డెడ్ అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్స్. ఒకటేమో ప్యారడైస్ నుంచి బోయిన్పల్లి డైరీ ఫామ్ రోడ్డు దాకా ఎలివేటెడ్ కారిడార్ ఏదైతే నిర్మాణం ఉందో దానికి 1,487 కోట్లు తోటి స్టార్ట్ చేశారు. మరొకటేమో JBS2 షామీర్పేట వారికి ఏదైతే ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం చేయబోతున్నారో దానికి టెండర్ కూడా కాల్ చేశారు 4,263 కోట్లతో. ఇది డేట్ వచ్చి 15/9/2025. 23/11/24 ఏదైతే 1,487 కోట్లు ఉండేనో అది ఆల్రెడీ పని స్టార్ట్ అయింది. ఇది స్టార్ట్ కాబోతుంది. ఇదే కాకుండా 303 కోట్ల రూపాయలు కూడా కంటోన్మెంట్ బోర్డుకి ఇవ్వడం అయింది. ఈరోజు నేను కేటీఆర్ గారిని, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని డిమాండ్ చేస్తున్నాను. వారు చెప్పిన తప్పును ఒప్పుకొని రాజీనామా చేయాలి, లేకపోతే మా కంటోన్మెంట్కి వచ్చి ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి మా కంటోన్మెంట్ ప్రజలకి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి.